ఇద్దరు ఎక్కడికి వెళుతున్నారు? ఇంద్ర చితాభస్మం అమ్మా. వాణ్ణి కడసారి కూడా చూడలేకపోయాను. వాడి అంత్యక్రియలు చేయలేకపోయాను. కనీసం ఈ చితాభస్మాన్ని గంగలో కలిపి శార్ధకర్మలు జరిపిస్తే వాడికి ఆత్మశాంతి, నాకు మనశ్శాంతి దక్కుతుంది. ఏం మాట్లాడుతున్నావురా? ఇంట్లో నిండు చూలాల్ని పెట్టుకుని సార్థకర్మలు చేస్తావా? ఎంత అరిష్టం! అయినా వాడెవరని సార్థకర్మలు చేస్తావు? అదేంటత్తయ్యా, ఇంద్ర ఏంటి వాడు? మా పెద్ద కొడుకు. పెద్ద కొడుకా? వాడిని మోసావా, కన్నావా, బొడ్డు కోసి పేరు పెట్టావా? గాలికి పోయే ధూళిగాడిని తెచ్చి ఇంట్లో పెట్టుకుని బోలెడంత ఖర్చు చేసింది చాలదా? ఈ దరిద్రం కూడానా? దరిద్రమేంటమ్మా? ఎంతో పుణ్యం చేసుకుంటే కాని ఇంద్ర లాంటి గొప్ప కొడుకు దొరకడు. ఆ రోజు వాడి నాన్న నన్ను కాపాడకపోయి ఉంటే నేను బ్రతికుండేవాణ్ణా? ఇప్పుడు వీడు చచ్చిపోతే వాడి శార్థకర్మలు చేయకూడదా? చెయ్యకూడదు. మన వంశం, మన రక్తం కాని వాడికి మన చేతులతో తర్పణం వదలకూడదు. కంటేనే కొడుక అత్తయ్యా. ఇంద్రని కడుపులో మొయ్యకపోయినా వాణ్ణి నా గుండెల మీద మోశాను. ఇంద్రని కనకపోయినా వాణ్ణి నా కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్నాను. బొట్టు కోసి పేరు పెట్టకపోయినా వాణ్ణి పెద్ద కొడుకుగా ప్రేమగా పెంచుకున్నానత్తయ్యా. మీరు ఏమనుకున్నా సరే, ఇంద్ర మా కొడుకు, ఈ ఇంటి బిడ్డ. వాడిని ఈ ఇంట్లో నుంచి తరిమేశాను. మళ్ళీ రావద్దన్నాను. వాడు చచ్చాడు. మళ్ళీ ఆ దరిద్రాన్ని మీ భుజాన వేసుకుంటానంటే నేనొప్పుకోను. అయినా అనామకుడు కలవాల్సింది గంగలో కాదు, మురికి కాలవలో. అమ్మా, నానమ్మా, అసలు ఏం చేస్తున్నావు నానమ్మా? ఏంట్రా? ఏంటి నాకే అడ్డు చెప్తున్నావా? అడ్డు చెప్పడం కాదు నానమ్మా, చిన్నదాని అయి ఉంటే నీ చెంప పగలగొట్టేవాడిని. ఇంత వయసు వచ్చింది, ఇలా చేయడానికి సిగ్గుగా లేదా నీకు? ఈ పవిత్ర చితాభస్మాన్ని కలుషితం చేయాలని చూస్తావా? అసలు బుద్ధుందా నీకు? ఆ అనామకుడి బూడిద పవిత్రమేంట్రా? చనిపోయిన వాడి మీద ఇంత కోపం ఏంటి నానమ్మా? బతుకున్నప్పుడు వాడిని పీక్కుని తిన్నావు, చచ్చాక కూడా ఏం సాధిస్తావు? వాడికి ఆత్మశాంతి లేకుండా చేస్తావా? వాడొక మనిషి, వాడికొక ఆత్మ, వాడికొక శాంతి. బతికున్నప్పుడు తిండి పెట్టావు చాలదా? చచ్చాక పిండాలు కూడా పెట్టాలా? ఇంకా చాలా ఆపినానమ్మా. నీ వయసుని, నీ అనుభవాన్ని నువ్వే అవమానించుకోకు. నానమ్మా, చనిపోయిన వాళ్ళు దేవతలతో సమానం అంటారు. అందుకే పితృదేవతలని వాళ్ళని పూజిస్తారు. ఆ మాత్రం కూడా జ్ఞానం లేదా నీకు? నీ పెళ్ళాం కడుపుతో ఉందిరా. దాని కడుపులో నా మునిమనవుడు ఉన్నాడు. ఇలాంటి సమయంలో
ఇలా సార్థ కర్మలవి అని చేస్తే చాలా ప్రమాదంరా. అలానే ఎవరు చెప్పారు? మనుషుల మీద నమ్మకం లేని నువ్వు మూఢనమ్మకాలని మాత్రం బాగా నమ్ముతావు. నువ్వు అవునన్నా కాదన్నా ఇంద్ర ఈ ఇంటి మనిషి. వాడి బతుకుని బాగుని నువ్వెలాగూ కోరుకోలేకపోయావు. కనీసం సంస్కారంతో వాడి అంతిమ సంస్కారానికి అడ్డుపడకు. పదన్న కార్యక్రమం జరిపిద్దాం. కార్యక్రమం జరిపించాల్సింది మేము. అక్కడికి నువ్వు రానక్కర్లేదు. అదేంటన్నా, నేనెందుకు రాకూడదు? వాడి చావును దాచిన నీకు ఆ అర్హత లేదు. నీ ఊపిరి కాదు కదా, నీ నీడ కూడా వాడి మీద పడ్డానికి నేను ఒప్పుకోను. సుభద్ర, పద. నేనెంత దురదృష్టవంతురాల్ని మావయ్య. నాకు అండగా ఉంటున్న గౌతమ్ గారికి నా వల్లే సమస్యలు వస్తున్నాయి. నా వల్లే నీకీ పరిస్థితి వచ్చింది. కడుపులో బిడ్డని కంటికి రెప్పలా చూసుకునే గౌతమ్ గారే లేకపోతే ఈ పాటికి నేను ఎప్పుడో చచ్చిపోయి ఉండేదాన్ని. అన్నయ్య, మా మావయ్య పరిస్థితి ఏంటి? అవుట్ ఆఫ్ డేంజర్ అమ్మా. 4-5 రోజుల్లో పూర్తిగా నయమైపోతుంది. ఇంతకీ గౌతమ్ ఎక్కడా? ఆయన ఇంట్లో ఉన్నారు. నేను మావయ్యని చూద్దామని వచ్చాను. ఒక్కదానివే వచ్చావా? నువ్వు కనపడకపోతే గౌతమ్ కంగారు పడతాడు కదా. త్వరగా ఇంటికెళ్ళమ్మా. సరే అన్నయ్య, మా మావయ్యని జాగ్రత్తగా చూసుకోండి. సారీ. తనని ఎక్కడో చూసానే. ఎక్స్క్యూజ్ మీ, నేను మళ్ళీ కాల్ చేస్తాను.